ఇగో మేము మొన్న కొత్తిల్లు కట్టుకున్నాం. కొత్తిల్లు కట్టుకున్నాక కొత్తింట్లోకి ఒకటా కొత్తిళ్ళకి వద్దాం కదా. కొత్తిళ్ళకి పోయేటప్పుడు ఇంటి పక్క పొంటోళ్ళు వాళ్ళ వీళ్ళ ఏమన్నారు, మీరు కొత్తిల్లు కట్టుకోరు కదా, చుట్టాలకు అందరికి వాళ్ళకు వీళ్ళకు మోసే చుట్టం కడికి అందరికి చెప్పుకోరు అనగానే మేము ఆయన నిజమే కావచ్చు అని అందరికి చెప్పుకున్నాం. మోసే చుట్టం కడికి మొదలు పెడితే అందరికి చెప్పుకుంటూ వచ్చినాం. అందరికి చెప్పుకుంటూ వస్తే అందరు వచ్చిరుల్లా, అందరు వచ్చిరి ఆయన గొర్రెని కొత్తిమి చేత్తిమి తిన్నరి చేసిరి. ఆయనకి పోయేటలు పోతురు. పోయేటప్పుడు ఆయనకి ఒక పిల్లగాని ఆడ కూర్చొని పెట్టినాం, మా చుట్టపల్ల పిల్లగాని ఆయన తడ కూర్చొని పెట్టి ఒక టిఫిన్ చేతికి ఇచ్చినాము, ఒక బుక్ చేతికి, ఒక పెన్ను బుక్ చేతికి ఇచ్చి ఆడ కూర్చొని పెట్టినాం. వాళ్ళని కట్నాలు ఎత్తే ఆ కట్నాలు తీసుకొని పేరు రాయి బిడ్డ అని ఆయన తడ కూర్చొని పెట్టినాం. ఆ పిల్లగాన్ని, ఆ పిల్లగాడు వచ్చిన పైసలు వచ్చినట్టు టిఫిన్లు వేసుకుంటా పేరు రాసుకుంటా పైసలు రాసుకుంటా పైసలు టిఫిన్లు వేసుకుంటూ కూర్చున్నాడు. అట్లా అట్లా తోసిన కాడికి ఒకళ్ళు 116, ఒకళ్ళు 116 అన్నట్టు, ఒకళ్ళు 3000, ఒకళ్ళు 2000, ఒకళ్ళు 500 అన్నట్టు వాళ్ళకి తోసిన కాడికి కట్నాలు వేసుకుంటా పోయారు. ఆయన తొక్కలంలా 5116 రూపాయల కట్నం వేసిరుల్లా, 5116 రూపాయల కట్నం వేసిరు. వాళ్ళు ఆయనతో మేము పండుగ అంతా అయిపోయాయి, అందరు పోయి చుట్టాలు. ఆ పిల్లగాడు ఆ పైసలు ఆ బుక్కులు ఆయనతో మాకు చేతికి ఇచ్చాయి. ఆయనతో అవన్నీ పైసలు లెక్క పెట్టుకుంటా ఆ బుక్ మీద చదువుకుంటా లెక్క పెట్టే వరకల్లా ఆ కట్నాలు ఎంత వేసిరో రాపిచ్చింది ఎంత ఉందో ఆ పైసలు ఉడకగా అంతే ఉన్నాయి. ఆ పైసలు ఉడకగా అంతే ఉన్నాయి. అన్నీ ఆయనతో దాస పెట్టుకొని బుక్కుని దాస పెట్టినాం. మళ్ళీ రేపు పొద్దుగాల పండుగ వస్తుంది కదా, ఆ పండుగ వాళ్ళ కూడా కట్నం వేయాలి కదా అని ఆ బుక్కుని దాస పెట్టినాం. ఆయనతో మొన్న మా చుట్టాల లగ్గం వచ్చింది. మా చుట్టాల లగ్గం రాగానే వాళ్ళు ఆయనతో పత్రిక ఇచ్చిపోయారు. వాళ్ళ పత్రిక ఇచ్చిపోగానే ఆయనతో మరి వాళ్ళు మనకు కట్నం ఎంత వేసారు చూద్దాం మరి అని ఆయనతో బుక్కుని తీసి చదువుకుంటూ చూసినాం. ఆ బుక్కుని తీసి చదువుకుంటూ చూసే వరకల్లా నా ఎవ్వల్లా 5116 రూపాయల కట్నం ఉన్నది. వాళ్ళది 5116 రూపాయల కట్నం ఉన్నది. అవ్వా కళ్ళు తాగుదామంటే ఇప్పుడు రూపాయలు లేవు, కళ్ళు తాగుదామంటే ఇప్పుడు రూపాయలు లేవు. 5116 రూపాయల కట్నం నేను ఏడికెళ్ళి కొంటావాలా, కళ్ళు తాగుదామంటే రూపాయలు లేవు. 5116 రూపాయలు ఏడికెళ్ళి కొంటావాలా అనుకున్నా. నేను ఆలోచన చేసిన నేను ఎట్లా చేయాలా, 5116 రూపాయలు ఏడికెళ్ళి కొంటావాలా అని ఆయనకి ఆలోచన చేసి మా వాళ్ళని ఏం చేసిన, మీరు రాకూరి నేను పోతా లగ్గము, నేను కట్టం వేసేస్తా, మీరు చేనులో కూర అన్న. ఆయనకి నేను కళ్ళదుకాణలో పోయినాయి. 500 ఆయనతో చిల్లర ఇడిపించినాయి. 500 ఏంది చిల్లర మొత్తం ఇడిపించినాయి. మొత్తం పదులు చేసుకున్నా, ఇంటికి వచ్చిన తానం చేసిన తిన్నా. ఆయనతో లగ్గం పోయి ఆయనతో చుట్టాలు కలిసి అందరు కలిసి చేసి లగ్గం కాగానే ఆయనతో తినగానే ఆయనతో వెళ్ళేటి ముంగట అందరూ పోతురు. పోయేటప్పుడు ఆయన తలకి చెప్పిన నేను పోతున్నాను. నేను వాళ్ళకు మా చుట్టాలకు చెప్పగానే పోతున్నాను పైలమూని అనగానే కట్నాలు ఆడేస్తున్నారు ఆడరాత్తురు అనగానే అగడ రాత్తురు అని చెప్పారు. అగడ వేసుకుంటే రాత్తురు అనగానే ఆయన అడిపోయాయి. అడిపోయే వరకల్లా వాళ్ళ చుట్టపొల పిల్లగాడ లేదు. వాళ్ళ చిన్న కొడుక పెద్ద కొడుక ఓళ్ళు వాళ్ళ కులపొల పిల్లగాడ ఓళ్ళు. మంచిగా ఆయనతో టిఫిన్ పెట్టుకున్నాడు, బుక్ చేతిలో పట్టుకుని పెన్నుతో రాసుకుంటా పైసలు తీసుకుంటే కట్నాలు రాస్తుండ్రు. ఆయన తాడిపోయినాయి. జేబులో నేను ముందుగానే అనుకుంటే ఇంటికాడనే 516 రూపాయల కట్నం ఎత్తాను. వాళ్ళు వేసింది 5116. వాళ్ళు వేసింది 5116 రూపాయల కట్నం వాళ్ళు వేసారు కదా, నేను 516 రూపాయల కట్నం నేను ఎత్తా అని ఆయనతో మడతలు అనుకుని అన్ని చిల్లర వేపించుకొని పోతే పదులు. ఆయనతో ఆడిపోయినా మడత తీసిన బిడ్డ అని ఆయనతో ఇచ్చిన. ఏండే బాప అని అన్నాడు. ఏండే బాప అన్నాడు. అనగానే ఆయనతో లేదు బిడ్డ 5116 రూపాయలు అని రాయని ఆయనతో నా పేరు చెప్పిన. ఆ పిల్లగాడు పైసలు 10లేనాయి. ఏం సరే ఉన్నాయా అని అనుకున్నాడు. ఆయనతో టిఫిన్లో పెట్టుకున్నాడు 5116 రూపాయలు అన్న రాసిండు. 5116 రూపాయలు అని రాసిండు. ఆయనతో నేను నమ్మి ఆయనతో బుక్ మీద గీత పడ్డది కదా, అయిపోయింది. అయిపోగానే అవ్వ గండంలోకి వెళ్ళి గడ్డకెక్కిన నాయవ్వ అనుకుని ఆయనతో బయటకు వచ్చినాయి. బయటకు వచ్చి నేను ఆలోచన చేసిన. వాళ్ళు ఎంత వేసారు నాకు కట్నము, 5116 రూపాయల కట్నం వాళ్ళు వేసారు. 5116 రూపాయల కట్నం వాళ్ళు ఎత్తి నేను ఎన్ని వేసిన, 516 రూపాయల కట్నం నేను వేసిన. 516 రూపాయల కట్నం ఎత్తే నాకు ఎంత మిగిలింది, అందులో 4600 రూపాయల కట్నం మిగిలింది నాకు. అలా 5116 రూపాయలు ఎత్తే నేను 516 ఎత్తి అలా నాకు మైనస్ 516 పోతే 4600 మిగిలినాయి కదా. నేను నాకు షేప్ట్ అయింది కదా, గడ్డకు పడ్డా. అవ్వ కొడుకు బతికినరా అన్న పత్త లేకుండా ఆయనకి ఇంటికి దేని కష్టం ఉండలేదు. అబ్బా ఇటువంటి సమయం దొరకదు అనుకున్నా, కట్నం ముట్టింది అనుకుని ఆయనకి ఇంటికి దేని కష్టం. గంత పని అయింది. గంత పని అయింది. నా పని తప్పినరా కొడుక అనుకున్నా. అవ్వ బతికిపోయినా అనుకుని ఆయనకి ఇంటికి వచ్చిన వాళ్ళు గంత మోసమైన నేను అందులో గంత మోసమైన నేను అందులో